5.75 lakhs క్రోస్ని ఇన్వెస్ట్ చేశారు కదా. సో ఇంత ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా మూవ్స్ మీద వాళ్ళు సైన్ చేశారు. సో ఇందులో ఎన్ని మూవ్స్ ల్యాండ్ అవ్వబోతున్నాయి మనకి ఇప్పుడు? సో ఒక అంటే ఇప్పుడు మనకు ఈ అన్ని ఎంఓయూస్ పరిశీలించుకోవడానికి చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఒక విధానం కల్పించడం జరిగింది. ఒక ట్రాకర్ ఉంది. ప్రతి ఎంఓయూకి కావాల్సిన ల్యాండ్ మనం ఇస్తున్నామా, వాళ్ళ కోసం పాలసీలో ఏదైనా మార్పులు చేర్పులు అవసరం ఉంటే అది మనం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామా, వాళ్ళ కోసం ఏదైనా ఇన్సెంటివ్స్ అవసరం ఉంటే దానికి కావాల్సిన అప్రూవల్స్ మేము తీసుకుంటున్నామా. సో అవన్నీ అక్కడ మానిటరింగ్ జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా నాకు అంటే పాత రికార్డ్ కూడా అదే చెప్తా ఉంది. దట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఏముంది అంటే వీటన్నిటిని ఊరికే పబ్లిసిటీ వరకే పరిమితి చేయకుండా గ్రౌండ్ అయ్యే వరకు వాటి మీద చర్యలు జరుగుతూ ఉంటాయి. సో కనీసం 80 నుంచి 90% వరకు ఖచ్చితంగా గ్రౌండ్ అయిపోతాయి. అట్లా నాకు నమ్మకం ఉంది. ఎగ్జాక్ట్గా ఈ సమయంలో ఎన్ని గ్రౌండ్ అయినాయి ఆ సూచన నా దగ్గర ప్రస్తుతం లేదు. బట్ ఖచ్చితంగా 80-90% గ్రౌండింగ్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సార్ ఇప్పుడు మనం ఎక్కువ వింటున్న పేరు ఫ్యూచర్ సిటీ అని వింటున్నాం కదా. సో అది ఫ్యూచర్ సిటీ ఎప్పుడు అవ్వబోతుంది, అది మనకి ఎప్పుడు కళ్ళ ముందు కనిపించబోతుంది? అండ్ ఇంత సిటీ అంతా వదిలేసి అక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేసి అక్కడే ఎందుకు ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయాలని చూస్తున్నారు సార్? సో దాని వెనక ఒక చాలా దృఢమైన కారణం ఉంది. భారతదేశంలో మన అందరికీ తెలుసు కొన్ని ముఖ్యమైన పట్టణాల్లో ఎక్కువగా జనాభా మైగ్రేషన్ జరుగుతూ ఉంది. చాలామంది పల్లెల నుంచి సిటీస్కి వస్తున్నారు అండ్ ఎక్కువగా బిగ్ సిటీస్. మన భారతదేశంలో 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి. బాంబే, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఈ సిటీస్ని ఒక మ్యాగ్నెట్గా అందరూ చూస్తారు. అందరూ అటువైపే వెళ్ళిపోవాలి, అక్కడే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, రిటైర్మెంట్ అయిన తర్వాత అక్కడే సెటిల్ అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయి. సో మన భారతదేశంలో ఉన్నటువంటి సిటీస్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే చాలామంది విమర్శకులు చాలా నెగిటివ్గా కూడా చెప్తారు. అంటే ఇంగ్లీష్లో అన్ప్లాన్డ్ గ్రోత్, అంటే సిటీస్ విశాలంగా తయారవుతూ ఉన్నాయి కానీ సరైన సదుపాయాలు, వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా సిటీస్ హ్యాఫెజర్డ్గా చాలా కంట్రోల్ లేనివి పరిస్థితిలో తయారవుతున్నాయి. సో చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పారు దానికి ఒక సమాధానం ఉంది. దాన్ని శాటిలైట్ టౌన్షిప్ అంటారు. సిటీని ఇంతతో మనము స్టాప్ చేసేస్తాము. ప్రతి సిటీకి ఒక ఇంగ్లీష్లో అంటారు క్యారింగ్ కెపాసిటీ, ఎంత జనాభాని మోసుకోగలుగుతుందో ఒక లిమిట్ ఉంటుంది. దానికంటే మించి అక్కడ జనాభా వచ్చేస్తే సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ వ్యవస్థ కానీ, ట్రాఫిక్ రద్దీ కానీ చాలా విపరీతంగా తయారైపోతాయి. సో శాటిలైట్ టౌన్షిప్ చేయాలి. సో ఫ్యూచర్ సిటీని ఆ దృష్టితో ఒక మొత్తం ప్రపంచానికే ఒక ఉదాహరణగా దట్ సిటీస్ని గ్రోత్ని ఎవరో ఆపలేరు. బట్ అన్ప్లాన్డ్గా గ్రో చేసే బదులు ప్లాన్డ్గా ఒక శాటిలైట్ టౌన్షిప్గా ఎట్లా మనము చేయవచ్చు, ఇది ఫ్యూచర్ సిటీ ప్రదర్శించబోతూ ఉంది. సార్ తెలంగాణ అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్లో అందరికీ గుర్తొచ్చేది స్టార్టప్స్కి సంబంధించి టీ హబ్ కదా సార్. టీ హబ్ మీరే స్టార్ట్ చేశారని అందరికీ తెలుసు. అంటే మీ ఇన్నోవేషన్ నుంచి అది వచ్చింది టీ హబ్. సో మీరు అది చేస్తున్నప్పుడు, అది స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? అది ఇంప్లిమెంట్ మీరు అనుకున్నట్టే జరిగిందా? సో ఆ సమయంలో ఒక చాలా పెద్ద ఛాలెంజ్ ఏముండింది అంటే ఆ సమయంలో అప్పుడు ఉన్నటువంటి నాయకులకి నాకు వ్యక్తిగతంగా ఒక చాలా దృఢమైన నమ్మకం ఏముండేది అంటే ఇట్లాంటి వ్యవస్థని ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు నడుపుకోలేరు. అంటే ఎవరికి స్టార్టప్ అంటే ఏమిటి, ఇన్నోవేషన్ అంటే ఏమిటి, ఆ వ్యవస్థని ఎట్లా నడిపించాలి, వాళ్ళకి ప్రత్యేకంగా పరిచయం లేదు, వాళ్ళలో అట్లాంటి టాలెంట్ లేదు. ఒక రొటీన్ ప్రభుత్వ కార్యాలయంగా దాన్ని నడిపిస్తూ ఉంటే ఏమీ సాధించుకోలేరు. సో ఆ వ్యవస్థని వేరే వాళ్ళ చేతిలోకి మనం ఇచ్చేసుకోవాలి, ప్రొఫెషనల్స్ చేతికి ఇచ్చేసుకోవాలి. అట్లా నాకు నమ్మకం ఉండింది. అప్పుడు ఉన్నటువంటి పాలకుల్ని కూడా నేను కన్విన్స్ చేయగలిగాను. బట్ కొంత రెసిస్టెన్స్ అయింది. అంటే గవర్నమెంటే కదా, మనం అంత డబ్బు ఇస్తూ ఉంటే ఆ బాధ్యత వేరే వాళ్ళ చేతికి ఎట్లా ఇవ్వాలి. సో అప్పుడు హెజిటేషన్ ఉండింది. బట్ ఈరోజు పరిస్థితి చూస్తే అది చాలా 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 అనుకూలమైన నిర్ణయం. అండ్ ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఈరోజు ఈ స్థాయికి టీ హబ్ ఎదిగేది కాదు.